కల్తీ కళ్ళు రక్కసి ఆసుపత్రి పాలు చేసి 16 మందికి అస్వస్థత, అందరికీ ఒకే తరహా లక్షణాలట. ఒకరి పరిస్థితి విషమంగా ఉందట. 5గురి కిడ్నీలు పోయినాయట. కూకట్పల్లిలో కలకలం, 3 కళ్ళు దుకాణాలు సీజ్ అయినాయట. అసలు ఎందుకు ఈ కళ్ళు దుకాణాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇది న్యాచురల్గా వచ్చే కళ్ళు డైరెక్ట్గా వచ్చి అమ్ముతున్నారంటే ఒక అర్థం ఉన్నది. ఇందులో మొత్తం కెమికల్స్ కలిపి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. దీనివల్ల గౌడ్లకేదో ఉపయోగకమన్న ఒక లైన్ తీసుకొస్తున్నారు, కానీ ప్రజల ప్రాణాలు పోతున్నాయి కదా. కళ్ళు కాంపౌండ్లో తాగుతున్నది కళ్ళు కాదు, అది మొత్తం కెమికలే. మీరు గ్రామాల్లోకి పోయినా కూడా ఎక్కడో దగ్గర కళ్ళు సరిపోకనో లేకపోతే తక్కువ అయ్యో ఇది ఉండో అది ఉండో అక్కడ కూడా ఏదో ఒకటి జరుగుతుంటుంది. కొంతమంది ఏదో ఒక 1000 మందిలో ఎవరో ఒకరు చేస్తారు. అక్కడనే మనం ఇది జెన్యూనా కాదా అని మనం తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాము. ఇక హైదరాబాద్లో కళ్ళు నీకు ఫ్రెష్ ప్యూర్ కళ్ళు ఎట్లా దొరుకుతుందండి? దీనికి ఏం పెడతారంటే గౌడ్ల యొక్క ఆత్మగౌరవ సమస్య అంటారు, ఇంకోటి అంటారు. గౌడ్లకు ఆ గ్రామంలో ఉన్న గౌడ్లకి వాళ్ళకి అక్కడ మంచి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళని అక్కడ కాపాడే ప్రయత్నం చేయండి. అదే పనిగా వాంతులు విరేచనాలు హైదర్ నగర్, సర్దార్ పటేల్ నగర్, ఇందిరానగర్, శంషాగూడ, ఎల్లమ్మ బండ, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో 16 మందికి ఇలా ఒకే తరహా లక్షణాలు కనిపించినాయి. కూకట్పల్లి పరిధిలో కల్తీ కళ్ళు తాగడం వల్లే వీరంతా అస్వస్థతకు గురైనట్టుగా వైద్యులు నిర్ధారించారు. అంతా 3 రోజుల క్రితం కూకట్పల్లి రామ్దేవ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. జిల్లా వైద్యాధికారి ఉమా గౌరీ మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. బాధితుల్లో 12 మంది మెదక్ జిల్లా శంకరంపేటకు చెందిన యాదగిరి 41 సంవత్సరాలు, హైదర్ నగర్కు చెందిన మాధవి 42 సంవత్సరాలు, కూకట్పల్లికి చెందిన కోటేశ్వరరావు, శంషీగూడకు చెందిన పెంటేష్, గోకుల్ ప్లాట్కు చెందిన పోచమ్మ, అల్విన్ కాలనీకి చెందిన లక్ష్మి 34 ఏళ్ళు, మియాపూర్కు చెందిన దేవదాస్, నిజాంపేటకు చెందిన రాములు, పర్వతపూర్కు చెందిన గోవిందమ్మ, కేపీహెచ్బి కాలనీకి చెందిన మోనప్ప, నరసింహ, యోబు, ఇట్లా వీళ్ళందరికీ మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు తరలించారట. వారిని అక్కడ అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మోనప్ప పరిస్థితి విషమంగా ఉంది. మరో 2 అడ్డగుట్టకు చెందిన ఓదేలు, వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన కృష్ణయ్య, కూకట్పల్లికి చెందిన విజయ్ వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓదేలు ఆరోగ్యం విషమంగా ఉందట. బాధితుల్లో మరో 5గురికి కిడ్నీలు పూర్తిగా పోయినాయట. తాగిన తర్వాత ఫిల్టర్ చేయాలి కదా, కిడ్నీ కొట్టిపడేసింది. కల్తీ కళ్ళు ఘటనకు సంబంధించి కూకట్పల్లి పరిధిలో హైదర్ నగర్, అల్విన్ కాలనీ, శంషీగూడలో ఉన్న 3 కళ్ళు కాంపౌండ్లు ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిరట. వాడు ఏం కలిపిండు మరి? ఏదో కలిపిండు మొత్తానికి. ఏ నుంచి తెచ్చిండు? దాని మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా బయటకు వస్తుంది. ఎంత ఘోరం చూడండి ఇది. ఏం లేదండి, డ్రమ్ములలో తయారవుతుంది కళ్ళంతా. ఇది తాటి చెట్టు కింద నుంచి పైనుంచి రాది కళ్ళు, డ్రమ్ములలోనే తయారవుతుంది. మళ్ళీ దీనివల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా తీవ్రమైన సమస్య. ఇగో గౌడ్ల ఆత్మగౌరవం, వాళ్ళ సమస్యల మీద పోరాడే వాళ్ళది మంచి ఉద్దేశమే, కానీ దీన్ని అడ్డు పెట్టుకొని కల్తీ చేసి దోచుకోవాలనుకునే వాళ్ళు దుర్మార్గులు. కరెక్టే, అదే జరుగుతున్నది.